ఉద్యోగుల ఉద్యమ బాట, ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు కార్యాచరణ. 31 లోపు అన్ని జిల్లాల వారీగా జేఏసీల నిర్మాణం. ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా ఉద్యమాలు. జూన్ 9న రాష్ట్ర స్థాయి మహాధర్నాకు పిలుపు. అయిపోయింది, ప్రభుత్వానికి అయిపోయింది. ఇక బుధవారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తున్న ఉద్యోగ జేఏసీ నేతలు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమానికి పూనుకున్నది. ఈ క్రమంలో మార్చి నుంచి దశల వారీగా ఉద్యమానికి కార్యాచరణను ప్రకటించింది. నాంపల్లిలోని టీఎన్జీ భవన్లో జేఏసీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులకు ఎదురవుతున్న అవమానాలు, సర్కార్ అవలంబిస్తున్న తీరుపై ధర్నా చేయనున్నారట. దయచేసి ఇలాంటి పరిస్థితుల కారణం అంతా ఏంటిదంటే మనం నమ్మే ఉచిత హామీలు, పార్టీలు చెప్పే మేనిఫెస్టోలు. దయచేసి ఇప్పుడు మన న్యూస్ చూస్తున్న యువత అంతా కూడా నాకు తెలిసి 50 ఇయర్స్ బిలో వాళ్ళు ఉంటారు. ఈ 50 ఇయర్స్ బిలో వాళ్ళు మీరు గనక సరిగ్గా ఎన్నికల టైంలో ప్రచారం చేస్తే ఉచిత హామీలు ఎవరు ఎక్కువ ఇస్తలేరో వాళ్ళకు ఓటేయాలి మనం. లేకపోతే ఇలాంటి అన్నీ వస్తాయి, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డదంటే ఒక ఎగ్గును కొనాలన్నా కూడా 100 రూపాయలు పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్థిక సంక్షోభం ఏర్పడితే మన బతుకులన్నీ చింద్రం అయిపోతాయి. దయచేసి అన్నలారా, మీ అందరికీ చేతులెత్తి మొక్కుతాన్నా, ఉచిత హామీలు, ఈ కాంగ్రెస్ లాంటి 420 హామీలు ఇచ్చే పార్టీలకు భవిష్యత్తులో మీరు ఓట్లేయకూర్రి. ఎందుకంటే 50 ఇయర్స్ బిలో ఉన్న వాళ్లకు రాజకీయం పట్ల కొంత అవగాహన ఉంటుంది. మీ ముసలోళ్ళు ఉంటారు కదా, పింఛన్ తీసుకునే మన ముసలోళ్ళు, వాళ్ళు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటేస్తామనే ఆలోచనలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆశాజీవులు, ఒకనాటి నిన్నటి తరం వ్యక్తులు. కాబట్టి వాళ్ళకి సహజంగానే ప్రభుత్వం అంటే ఏంటిదో అన్ని ఎక్కంచెలో తీసుకొస్తుంది కావచ్చు, అన్ని ఒట్టిగా పంచిపెడుతుంది కావచ్చు అనుకుంటారు. కానీ మనం కట్టే పన్నుల ద్వారానే ఈ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన ఇన్కమ్నే మళ్ళీ పంచుతుంటారు ప్రజలకు అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈ విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇలాంటి ఖరీదు కావడానికి కారణం ఏంటంటే ఈ ఉచిత హామీలు అనేకం ఇవ్వడం వల్ల మళ్ళీ ఈ విద్యను అమ్మి, మళ్ళీ ఈ వైద్యాన్ని అమ్మి, మళ్ళీ వాటి ద్వారా జనరేట్ అయిన డబ్బుల్ని మనకిచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి ఇలాంటి ఉద్యోగులు ఈరోజు బాట పడుతున్నారంటే కారణం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందలేదు. సకాలంలో అందకపోవడానికి కారణం ఏంటంటే పాలకుల వైఫల్యం. పాలకుల వైఫల్యం ఎట్లా జరుగుతుంది? కొండంత హామీలు ఇస్తున్నారు, ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోతున్నారు. దానివల్ల ఇలాంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి.